ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 20 minutes నుంచి నవ్వుతూనే ఉంటాం. అండ్ వరుణ్ తేజ్ గారికి మంచి కంబ్యాక్ మూవీ అనే చెప్తాను నేనైతే మాత్రం. మెగా ఫ్యామిలీ నుంచి ఇది ఒక హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ముఖ్యంగా సత్య గారి కామెడీ రోల్ అయితే అసలు సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది అనమాట. క్లైమాక్స్ ఇంకా బెటర్గా ఏమన్నా చేయొచ్చు అనిపించింది. మెగా అభిమానులకి స్వతంత్రం తీసుకొచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అది కూడా చాలా బాగుంది. అది టోటలీ హిలేరియస్ ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 20 minutes నుంచి నవ్వుతూనే ఉంటాం. ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంటుంది. అది ట్రోల్ కాదు భయ్య. ఇప్పుడు యాక్టర్స్ని మిమిక్ చేయటం అన్నది ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం. అల్లరి నరేష్ని చూసామంటే ఆయన చాలా సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ మిమిక్ చేశారు. అల్లరి నరేష్ గారు కాకపోయినా ప్రతి సినిమాలో ఏదో ఒక మిమిక్ ఉంటుంది. అక్కడ వాళ్ళు ట్రోల్ చేయలేదు, ఏం చేయలేదు. వీళ్ళు ట్రోల్గా తీసుకుంటే ఏం చేయలేదు. అది ట్రోల్ కాదు భయ్య. ఆయన సినిమాలో చేసిన సీన్ని యాజ్ ఇట్ ఈస్ డైలాగ్ ఇక్కడ చెప్పారు. అది ట్రోల్ కాదు. ఇప్పుడు డైలాగ్ని అలాగే చెప్పడానికి దానికి వక్రీకరించడానికి చాలా తేడా ఉంటుంది. చూసేవాడిని బట్టి ఉంటుంది. అది అదే సీన్కి థియేటర్లో విజిల్స్ పడుతున్నాయి. మరి దానికి ఏమంటారు? కొరియన్ కనకరాజు అన్న ఒక మంచి మిస్టికల్ హారర్ కామెడీ అన్న. నేనైతే మాత్రం జెన్యూన్ అటెంప్ట్కి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్. అండ్ వరుణ్ తేజ్ గారికి మంచి కంబ్యాక్ మూవీ అనే చెప్తాను నేనైతే మాత్రం. ఎందుకు అంటే త్రూ అవుట్ ద సినిమా జెన్యూన్గా నవ్వుకుంటారు. మంచి ఫన్ రైడ్ ఉంది మూవీలో. త్రూ అవుట్ ద మూవీ మనకి అంత జెన్యూన్ లాఫ్ వస్తుంది, క్రింజ్ కామెడీ లేకుండా. అది చాలా జెన్యూన్ అటెంప్ట్ అని చెప్పాలి. సో దానికి మాత్రం ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ మెచ్చుకోవాలి. అండ్ సినిమాకి హీరో మాత్రం సత్య గారే అన్న. నడిపించాడు సినిమాని మొత్తం. అసలు కొన్ని చోట్ల అయితే మనకి వరుణ్ తేజ్ని కూడా డామినేట్ చేస్తాడు. సత్య డేట్లు ఎందుకు దొరకలేదో, మనకి వరుణ్ తేజ్ గారు ఎందుకు చెప్పారో సినిమా చూస్తే మాత్రం క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా లాగ్ ఉండిందన్న. స్టోరీలోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ టోటల్ వేస్టెడ్ అనే చెప్తాను నేనైతే. ప్రీ ఇంటర్వెల్ 20 minutes దగ్గర నుంచి మనకి ఈ సినిమాలో ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ సెకండ్ హాఫ్ మాత్రం మళ్ళీ అగైన్ సేమ్ మళ్ళీ కామెడీతోనే నడిపించేసారు సినిమాని. క్లైమాక్స్ మాత్రం స్పెషల్ కుడోస్. ఆ అటెంప్ట్కి మాత్రం నేను మెచ్చుకుంటా. ఎందుకంటే మాత్రం ఒక యూనిక్ క్లైమాక్స్. ఇది ఒక స్పెషల్ సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ ఎలిమెంట్ అని కూడా చెప్పొచ్చు. బట్ ఏంటంటే ఆ క్లైమాక్స్లో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఇంకొంచెం నీట్గా వర్కౌట్ అయి ఉంటే చాలా బాగుండేది. ఆ ఎలిమెంట్ ఏదైతే మనకు చూపిద్దాం అనుకున్నారో అది బాగా వర్కౌట్ అయ్యేది, గ్రాఫిక్స్ బాగుండుంటే అని అనిపించింది. బట్ ఓవరాల్గా మంచి అటెంప్ట్. 2.5 ఇస్తాను నేను రేటింగ్. రితిక కూడా చాలా క్యూట్గా ఉంది. సినిమా మొత్తం క్యూట్గా బబ్లీగా మంచి రోల్ త్రూ అవుట్ ద సినిమా ఉంటుంది. సో మంచి ఫన్ రైడ్. మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ పెద్ది కొరియర్ కనకరాజు మళ్ళా వరుణ్ తేజ్ గారు మెగా ఫ్యామిలీ నుంచి ఇది ఒక హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే వరుణ్ తేజ్ గారి కెరియర్లో ఇది ఒక మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా మస్తు చేసిండు. కామెడీ ఎంత బాగుందో, అర్రర్ కూడా అంత బాగా పెట్టిండు. ఛానల్తో మనం కామెడీ చూడక ఎంజాయ్ చేయక ఛానల్ చూసాం. అంత బాగా చేసిండు కామెడీ వరుణ్ తేజ్ గారు. ముందుగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి వరుణ్ తేజ్ గారికి. అంత కొత్తతనం చూపించిండు వరుణ్ గారు. ఈ డైరెక్టర్ గారు మాత్రం నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఛానల్ తర్వాత మేము ఒక కామెడీ చూడక ఛానల్ మిస్ అయిపోయిన వరుణ్ తేజ్ గారి దాంట్లో మళ్ళీ మా కామెడీ చూపించి మీకు ఒక సర్ప్రైజ్ ఇచ్చిర్రు. అంత కామెడీ ఎంత బాగుందో, అర్రర్ కూడా అంత బాగా చేపించారు. అంత మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. హీరోయిన్ గారి యాక్టింగ్ చాలా కొత్తదనం చూపించింది. చాలా నీట్గా చేసింది యాక్టింగ్. అసలు మాటల్లో హీరోయిన్ కోసం అంత బాగా చేసింది. ఇది ఒక మంచి హిట్ సినిమా. మెగా ఫ్యామిలీకి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. వరుణ సినిమాలో లేదు అట్లా ఉండేనా. సినిమాలో క్యారెక్టర్ తగ్గట్టు యాక్టింగ్ ఎంత కావాలంత చూపించారు ఆయనకి. అంతేగాని క్యారెక్టర్ తగ్గట్టు చూపిస్తారు హీరో గారు కానీ కామెడీ కానీ అంతా బాగుంది. సత్య గారితో చెప్తున్నా కామెడీ మాత్రం అద్దర కొట్టేసిండు. సినిమా మాత్రం చాలా బాగుంది. కొరియన్ కంకరాజ్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా సత్య గారి కామెడీ రోల్ అయితే అసలు సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది అనమాట. నిజంగా అసలు ఆ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది చూడండి, నిజంగా అసలు మామూలుగా కాదు. ఎవరు ఊహించని కూడా ఊహించారు అలాంటి ఇంటర్వెల్ సీన్ అనమాట. అంటే మనకు వరుణ్ తేజ్ గారికి లాస్ట్ టైం ఆ సినిమాతో కొంచెం తక్కువ అయింది, కానీ ఈ సినిమా మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట. సినిమా ఓవరాల్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే కొరియన్ కంకరాజ్ ఒక దెయ్యం స్టోరీ అనుకుంటారు, ఏదో కొరియా సినిమా అనుకుంటారు, కానీ అదేం కాదు. ఇది మన తెలుగు సినిమా. అంటే ఈ ఇయర్ మొత్తం మెగా ఇయర్ అనమాట. నిజంగా అసలు చిరంజీవి గారు అవ్వచ్చు, మన రామ్ చరణ్ గారు అవ్వచ్చు, ఇప్పుడు వరుణ్ తేజ్ గారు కూడా నిజంగా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను ఒకటే చెప్తా, కొరియన్ కనకరాజ్ సినిమా ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దలు, పెళ్ళికనో, లవర్నో, లవ్లనో, బ్రేకప్, ఆఖరికి ముసలోళ్ళు కూడా, ముఖ్యంగా సినిమా లవర్స్ అందరు వెళ్ళి కొరియాకి వెళ్ళక్కర్లేదు, మన థియేటర్లోకి వెళ్ళి కొరియన్ కనకరాజ్ సినిమా చూడండి. థ్యాంక్ యూ. సినిమా ఎలా ఉంది? ఎప్పుడు చూసారు సినిమా? రాత్రి ఇప్పుడు నైట్ కొరియన్ కనకరాజ్ నైట్ చూస్తాను. నాకు నచ్చింది, కొరియన్ కనకరాజ్ నచ్చింది నాకు. అంటే ఒక్కొక్కళ్ళ పెర్సెప్షన్ ఒకలా ఉంటుంది. హర్రర్ కామెడీ మనకి రాఘవ లారెన్స్ గారు ఆల్రెడీ తీసుకుంటూ వచ్చారు, వీళ్ళు కూడా కొత్తగా ఇంకో దగ్గర ట్రై చేశారు. కాకపోతే క్లైమాక్స్ ఏమైనా బెటర్ ఉంటే బాగుండేది అనిపించింది. సాంగ్స్ ఉన్నాయి, ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ డిస్టర్బెన్స్ ఉన్నాయి, ఆ సాంగ్స్ ఏమైనా ట్రిమ్ చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ ఒకటి ఉంది. అండ్ సెకండ్ థింగ్, క్లైమాక్స్ ఇంకా బెటర్గా ఏమన్నా చేయొచ్చు అనిపించింది. బట్ వరుణ్ తేజ్ గారు కష్టంగా అనిపించింది. అండ్
ఆయన స్లాంగ్ పట్టుకుని మాట్లాడడం కానీ, రితికా నాయక్ పెర్ఫార్మెన్స్ కానీ, మెయిన్గా మనకి సత్య గారు వరుణ్ తేజ్ గారు ఒక పెర్ఫార్మెన్స్ అయితే, సత్య గారు నిజంగా సినిమాని ఇంకో లెవెల్లో కూర్చోబెట్టారు అనమాట ఆయన పెర్ఫార్మెన్స్ తోటి. కామెడీ అవుట్ అండ్ అవుట్ వర్కౌట్ అయింది. సత్య గారికి మురళీధర్ గౌడ్ గారికి పెర్ఫార్మెన్స్, వాళ్ళిద్దరి మధ్యన కన్వర్జేషన్స్ చాలా బాగుంటాయి, నవ్వొస్తాయి, ఎంజాయ్ చేస్తాం. అండ్ తమనన్న బీజిఎం కొంత రిఫరెన్సెస్ ఉంటాయి పాతవి, బట్ బీజిఎం చాలా బాగుంది. సాంగ్స్ డిస్టర్బింగ్గా ఉన్నాయి. ఓజీ ఉన్నాయి, ఓజీలో మిగిలిపోయిన ఉన్నాయి, లెనిన్ కొంత అక్కడ ఆ ఫీల్, సందనాలు రావణ సందనాల ఫీల్ వస్తుంది. సో ఉన్నాయి కొన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి, బట్ నాట్ కాపీ. ఆయన దాన్ని రిఫరెన్స్ తీసుకుని వేరే బీజిఎం చేశారు అని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్గా సినిమా క్లైమాక్స్ ఇంకా ఏమైనా బెటర్ చేయొచ్చు, ఎందుకంటే ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం అది చూడడానికి ఊరే సిద్ధం, అది ఎప్పుడో చూసాం కాబట్టి ఆత్మ ప్రేతాత్మ కాకుండా ఇంకేమన్నా బెటర్ క్లైమాక్స్ ఇస్తే బాగుండేది అనిపించింది. సో ఓవరాల్గా రేటింగ్ అయితే 5కి 2.75 ఆ క్లైమాక్స్ కోసం. కొరియన్ కనకరాజ్ సినిమా చూసిన సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అప్పట్లో మహాత్మా గాంధీ గారు మనకు స్వతంత్రం తీసుకొస్తే ఈ మెర్లపాక గాంధీ గారు అయితే మెగా అభిమానులకి స్వతంత్రం తీసుకొచ్చినని చెప్పుకోవచ్చు. ఒక్కటే ఒక మాటలో చెప్తా, అప్పట్లో బాబాయ్ ఓజుతో హిట్ కొట్టాడు, మొన్న సంక్రాంతి వస్తున్నామని చెప్పేసి పెదనాన్న రఫాడించాడు, మొన్న లైక్ పెద్ద సినిమాతోనే ఒక పెద్ద దిగ్గు అయ్యి లైక్ సినిమాని ఆదుకున్నాడని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొరియన్ కనకరాజ్ అనే సినిమాతోని లైక్ బ్లాక్ బస్టర్ గిట్టే కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడని చెప్పుకోవచ్చు. ఏమైనా యాక్టింగ్, అప్పట్లో రవితేజ గారి బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్ ఎట్లుంటుందో ఇప్పట్లో లైక్ వరుణ్ గారిది సత్య గారిది కూడా సేమ్ అలానే అనిపించింది. సినిమా చూస్తుంటే మాత్రం నవ్వి కడుపుబ్బి చచ్చిపోయినా నేనైతే. లైక్ తమన్ గారు అయితే అందరు అంటారు లైక్ నందమూరి తమన్ అని చెప్పేసి అంటారు, కాదు భయ్యా కోనీదెల తమన్ అని చెప్పేసి అనొచ్చు, ఎందుకంటే ప్రాణం పెట్టేసాడు బీజిఎంకి, ఒక రేంజ్లో ఉంది. ఇంకా రితికా నాయక్ గారి గురించి మాట్లాడుకుంటే ఒక అందాల భామ, ఒక అందాల తార, ఒక స్క్రీన్ ప్రజెన్స్ మీద ఎంత క్యూట్గా అనిపించింది. ఒకటి చెప్తున్నా, లైక్ సినిమా మీ హోల్ టీమ్కి ఒకటే చెప్తున్నా, సారంగియో కంసా మీద అని చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఇట్లాంటి సినిమా తీసుకొచ్చినందుకు.